శ్రీమన్నారాయణీయము మొదటి దశకంలోని 10వ శ్లోకము. ఐశ్వర్యం శంకరాదీశ్వర వినియమనం విశ్వతేజోహరాణం తేజస్సంహారి వీర్యం విమలమపి యశో నిస్పృహైశ్చోపగీతం అంగాసంగా సదా శ్రీరఖిల విదసి నక్వాపి తే సంగవార్తా తద్వాతాగారవాసిన్ మురహర భగవచ్చబ్దముఖ్యాశ్రయోసి. పవనపురాధీశ మురారి, సమగ్రమైన అధికారము అంటే ఐశ్వర్యము, సాటిలేని పరాక్రమము, నిర్మల యశస్సు, సిరి సంపదలు అనగా శ్రీ, సర్వజ్ఞత్వము, వైరాగ్యము అనే 6 లక్షణాలు గలవాడే భగవంతుడు. నీవు బ్రహ్మాది దేవతలను కూడా నియమించగల ప్రభుడవు. బ్రహ్మ రుద్రాది దేవతల తేజస్సులను కూడా మించిన తేజస్సునిది. నీ నిర్మల యశస్సును ఎట్టి కోరికలు లేని వారు సనకాది మహర్షులు నిరంతరము కొనియాడుచూ ఉంటారు. లక్ష్మీదేవి సర్వదా నిన్నే ఆశ్రయించి ఉంటుంది. నీవు సర్వజ్ఞుడువు, దేనియందు ఆసక్తి లేనివాడువు అనగా వైరాగ్య శోభితుడువు కనుక భగవంతుడు అనే పేరు నీకే తగును అని భగవన్ మహిమను నారాయణ భట్టతిరి ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు.